ట్రంప్ విజయంలో కీలకమైనటువంటి పాత్ర అన్ని రికార్డులు బద్దలు కొట్టడం అన్నటువంటిది. తాజాగా చూస్తే ట్రంప్ విజయంలో టోటల్గా అధ్యక్ష స్థానానికి కావలసినటువంటి ఓట్లు 270 అయితే 312 వచ్చినాయి. ఇది దీనికి సంబంధించినటువంటిది టోటల్ ఓట్లు వచ్చేటప్పటికి ఇక్కడ కమలా హ్యారిస్కి వచ్చేది 226, ట్రంప్ 312. ఇది ఒక ఎత్తు. రెండవది సెనెట్ రిజల్ట్స్లో 100 సీట్లకు గాను 51 కావాల్సి ఉంటే మెజార్టీ, డెమోక్రాట్స్ 47 దగ్గర పరిమితం అయితే 52 స్థానాలు ఇటు ట్రంప్ గ్రూప్కు వచ్చింది, రిపబ్లికన్లకు వచ్చింది. అక్కడ +3 సీట్లేమో రిపబ్లికన్లకి, -3 సీట్లేమో డెమోక్రాట్లకి అయ్యింది. అది కాకుండా హౌస్ రిజల్ట్స్ ఏదైతే ప్రతినిధుల సభలో 218 మెజార్టీ కావాల్సి ఉంటే నిన్నటిదాకా అదొక్క చోటనే వీళ్ళకి తేడా ఉందనుకుంటే ఇప్పుడు 218 వచ్చేసినాయి వాళ్ళకి. అదే సందర్భంలో డెమోక్రాట్లు 209 దగ్గర ఆగారు. వాళ్ళకి అక్కడ కావాల్సినటువంటి దానికంటే తక్కువ అయితే గతంతో పోల్చుకుంటే ఒక సీటు తగ్గింది డెమోక్రాట్స్కి, గతంతో పోల్చుకుంటే రిపబ్లికన్స్కి సీట్లు పెరిగిన గత మెజార్టీలతో లెక్కలేసుకుంటే అన్నటువంటిది ఒక లెక్క. ఇవన్నీ కూడా చూసుకుంటే ట్రంప్ రికార్డులన్నిటి బద్దలు కొట్టుకుంటూ విజయాలు సాధించినటువంటిదైతే కనబడుతోంది ఇప్పుడు.